హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. మరి లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మరి ఎర్లీ మార్నింగే అమ్ము గార్డెన్లో ఏమేమి పువ్వులు పూసాయో ఈరోజు ఈ వ్లాగ్లో చూసేద్దాం. ముందుగా అయితే లైట్ పింక్ రోజెస్ చూడండి, చాలా అందంగా ఉన్నాయి. చాలా పువ్వులు అయితే పూసాయి ఈరోజు ఈ రోజ్ ప్లాంట్లో. ఇది మరొక రోజు. చాలా మొగ్గలైతే ఉన్నాయండి, ఇంకా పువ్వు పూయలేదు, చూసారా? అలా ఎదుగోండి. ఈ 2 రోజెస్ అయితే 2 days అయిపోయేవి పూసి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి కాబట్టి రేపు ఇవన్నీ పూస్తాయి. ఎదుగోండి, చాలా ఖాళీ మొగ్గలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది అయితే చామంతి మొక్క అండి, ఎల్లో కలర్ది పసుపు చామంతి. ఇదిగోండి చిన్న చిన్నవి. మరి ఇక్కడ చూడండి పింక్ ఫ్లవర్స్. మరి ఈ ఒక్క పువ్వులు ముద్ద పువ్వులు అంటారు కదా, అవేని. ఈ మధ్యనైతే ఇందులో పువ్వులు పూయలేదండి. ఇటువైపు చూసండి, ఎల్లో ఫ్లవర్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి. ఈ ప్లాంట్ వచ్చి ఇంటి ముందు పెట్టకూడదని ఇక్కడ పక్కన సైడ్కి పెట్టేస్తున్నామండి. ఇవి ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ ముళ్ళుల మొక్కలన్నీ ఇంటి ముందు పెట్టకూడదంట, అందు గురించని. ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, మా ఆయనకి చాలా ఇష్టము, అందుకే సైడ్కి ఉన్నాయి ఈ మొక్కలు అమ్ము గార్డెన్లో. ఒక రోజు అయితే ఈ బంతి మొక్కలని నాటుకున్నాం కదా, ఒక పువ్వు అయితే పూసింది చూడండి, చాలా చక్కగా. ఇది పూసి 2 days అయిపోతుందండి. మరి ఈ ఎలిఫెంట్లో ఫ్లవర్స్ అయితే పూస్తాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి, కాసేపు అయినాక ఇవన్నీ పువ్వులన్నీ పేలుతాయండి. ఇంకా అలా ఉన్నాయి, కొంచెంసేపు తర్వాత అయితే మంచిగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇటువైపు కూడా ఇవన్నీ కాసేపు తర్వాత అయితే పువ్వులు వస్తాయి. ఇక్కడ చూడండి ఈ షో ప్లాంట్లో కూడా ఫ్లవర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అమ్ము గార్డెన్లో ఎక్కువగా అయితే షో ప్లాంట్సే ఉన్నాయి. ఫ్లవర్ పాట్స్ కన్నా, పువ్వుల చెట్లు మొక్కల కన్నా షో ప్లాంట్స్ చూడండి ఆకులువే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా మీకు లీవ్స్ మొక్కలే కనిపిస్తాయి, ఆకులువి కలర్ఫుల్వి. ఇటువైపు కూడా అలానే ఈ పూల మొక్కను చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇది చిన్న ఎంత మొక్కనైతే ఇంత మొక్కనే తీసుకొచ్చి ఇక్కడ నాటాను, ఎంత చక్కగా. ఇదైతే శ్రీ విజయపురం అంటే ఫోర్ట్ బ్లేడ్ నుంచి తెచ్చి నాటిన మొక్క, చాలా చక్కగా అయితే పూస్తుంది ఇప్పుడు. స్మాల్ స్మాల్ ఫ్లవర్స్. ఇటువైపు అయితే 3 రోజెస్ అయ్యావి. ఈ రోజెస్కి ఎక్కువ రెక్కలు ఉండవండి, చూసారా? ఇలానే ఉంటాయి. మా పాపదే అడుగుతుంది, అమ్మ ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అనేసి. తెలియదమ్మా అనేసాను పాపకి. ఏదో మొగ్గలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసేయండి, శంకు పూల మొక్క అయితే ఇటువైపు నాటుకున్నామని చెప్పాం కదా, చక్కగా అయితే వస్తుందండి. చూడండి అటువైపు అయితే డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంటి పైకి పాకిరేస్తుందని పువ్వులు కూడా పూస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒక బేబీ అయితే చూస్తుంది ఈ ప్లాంట్ లోపల నుంచి. ఇవన్నీ అయితే కొత్తగా అండి, మళ్ళీ చక్కగా పెట్టుకున్నాను, చక్కగా వస్తున్నాయి. హైబ్రిడ్ రోసెస్ ఇవి. ఇదిగోండి ఈ మొక్క కూడా. ఈరోజు సాటర్డే కదండి, చక్కగా అయితే ఆయిల్ పెట్టుకున్నాను తలస్నానం చేయాలని, అందుకే హెయిర్ వచ్చి ఆయిల్గా ఉంది. మరి బర్డ్ అయితే కూర్చోయిందండి, ఏం చేస్తుందో మెల్లగా చూద్దాం పదండి. గేట్ అయితే తీస్తాను. బర్డ్ అయితే తన గూడులో చక్కగా కూర్చోయిందండి. చూసారా ఎగిరిపోయింది, చూపిస్తానండి.
అదిగోండి బర్డ్ చూసారా, చెట్టు పైకి వెళ్ళి ఎగిరి కూర్చుంది. మరి పిల్లల్ని అంపిందో లేదో ఇంకా చూడలేదో, చూసేయండి ఎగ్స్ ఉన్నాయో పిల్లలు ఉన్నాయో. ఇంకా ఎగ్సే ఉన్నాయండి. ఎందుకు డిస్టర్బ్ చేయాలండి, చక్కగా అయితే కూర్చుంది కదా. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఈ వరండా నుంచి వెళ్ళిపోవడం మళ్ళీ వచ్చి కూర్చుంటుందండి. ఓకే అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఈ ప్లాంట్ అయితే కొత్తగా ఇక్కడ పెట్టుకున్నాము. చక్కగా పువ్వులు పూస్తున్నాయి. అమ్ము గార్డెన్లో ఒక అరటి గెల కూడా వేసిందండి. చూడండి, పెద్ద అరటి గెల. చూడండి ఫ్రెండ్స్, అమ్ము గార్డెన్ అంతా అయితే ఆకులతో నిండిపోయింది. గాలి వీచింది కదా, అందుకారణంగా ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ మరి కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. బయటనైతే ముగ్గు పెట్టుకోవాలి, మరి అమ్ము గార్డెన్ అంతా అయితే క్లీన్ చేసి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, అమ్ము గార్డెన్ అయితే తుడుస్తున్నాను. ఎన్ని ఆకులు చూడండి. గాలి, ఇంతరమైన గాలి వచ్చిందనుకో ఇలా అండి. కిందనైతే చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇలా ఆకులన్నీ అయితే వచ్చేస్తాయి. క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇలా తొక్కు అంటే ఉంటే ఏంటి, పాములు అన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ పాములు ఎక్కువగానే ఉంటాయి. బటర్ఫ్లై వచ్చింది, ఎక్కడుంది? ఓకే, అంతా క్లీన్ చేసి అయితే మళ్ళీ చూపిస్తాను. ఒకవైపు అయితే క్లీనింగ్ అయిపోయిందండి, చూస్తున్నారా. మరొక వైపు క్లీనింగ్ చేసుకోవాలి. ఎదుగోండి చూడండి, ముందు ఎలా ఉందో ఆకులతో చక్కగా అయితే క్లీనింగ్ చేసుకున్నా. ఇప్పుడు అటువైపు క్లీన్ చేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా సగం క్లీన్ చేసుకున్నాను. చూసారా ఎన్ని ఆకులు వచ్చాయో. ఇటువైపు అంతా చక్కగా క్లీన్ అయిపోయింది. మళ్ళీ చేసుకోవాలి అక్కడి వరకు. అక్కడ చూడండి, క్లీన్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఎలా ఉందో చెప్పండి. సూపర్ కదా. అక్కడ అంతా అయితే ఒక దగ్గర పెట్టుకున్నాను. అగ్గి పెడితే అయిపోతుంది చక్కగా. అయితే ఆకులన్నీ కాలిపోతాయి కదా. ఓకే, ఇంకా కాస్త కొంచెం పని ఉంది. అది ఏం పనో చూపిస్తాను కదండి. మొక్కల మధ్యలో అయితే తుడుచుకోలేము కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా ఒక ఖాళీది తీసుకోవాలి, ఒక పాట్ లాంటిది. చక్కగా ఆకులన్నీ పడి ఉంటాయి కదా మొక్కల మధ్యలో, అవన్నీ అయితే తీసుకోవాలి. చేయితోనే తీసుకోవాలండి. ఇలా మొక్కలకి డిస్టర్బ్ అవ్వకుండా ఇలా చేయితో తీసుకొని ఇందులో ఇలా వేసుకుంటాను. ఇలా ఆకులన్నీ చక్కగా అయితే తీసుకుంటామండి. చూసారా, మొత్తం క్లీన్ అయిపోయింది అన్నాను కదా. ఇలా మొక్కల మధ్యలో అయితే చీపురు పెట్టలేదు. ఇలా చెయ్యితో అయితే ఆకులన్నీ చక్కగా తీసుకుంటుంటాను. ఏదైనా మన ఓపిక బట్టి ఉంటుంది. గార్డెన్ అయినా ఏదైనా మనం ఓపికతో ఏ పనినైనా చేస్తే చక్కగా అవుతుందండి. అంతే మరి. చూసారు కదా, ఇంకా కాస్త అయితే బయట పని ఉంది. మరి లెట్స్ గో.
బయట రైలింగ్ ఉంది కదా, ఆ రైలింగ్ వద్ద అయితే కొన్ని మొక్కల్ని నాటుకున్నాను అందంగా వస్తాయని. కొన్ని అయితే చక్కగా వచ్చాయి చూడండి. ఇవి మేకలు తింటాయో లేదో అని ఇదైతే నాటుకున్నానండి, తినట్లేదు. ఇవి మొత్తం చక్కగా వస్తే చాలా రైలింగ్కి పక్కనైతే చాలా చక్కగా కనిపిస్తాయి. కొన్ని మొక్కలు అయితే ఇలా వచ్చేస్తున్నాయండి, ఇవి పనికిరానివి, ఇవైతే తీసేస్తున్నాను. ఇదిగోండి తీసేసుకున్నాను. ఇంకా అయితే ఈరోజు నేను బయటన వేసిన ముగ్గు అయితే మీకు చూపిస్తాను పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి ముందు ముగ్గు. చూసారా? ఇలా డైలీ పనులు చేసుకోవాలంటే కొంచెం త్వరగానే లెగాలి మార్నింగ్. నేను మార్నింగ్ లేచినట్టుగా చేసే పనులు ఇవేనండి. మొత్తం అయితే పూర్తయ్యావి. ఇకపై ఇంటి లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. ఈరోజు పాపకైతే హాలిడే, మండే వచ్చి హిందీ ఎగ్జామ్ ఉంది, అదే లాస్ట్ ఎగ్జామ్. మరి చూసారు కదా మార్నింగ్ నుంచి చేసుకున్న పనులన్నీ. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.